అక్కడ స్వేచ్ఛ ఎక్కడ ఉపయోగపడింది? ఇప్పుడు ఆయన 9 రూపాయలు చేశాక ఇప్పుడు టమోటా 29 రూపాయలు 30 రూపాయలు చెప్తున్నారు. ఇందులో ఏం ఉపయోగపడింది? పబ్లిక్ ఏం ఉపయోగపడింది? అలాంటి స్వేచ్ఛాయుతమైనటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ రేషన్ వాడిని లోపేద్దాం వీడిని తీసేద్దాం అనే లెక్కన ఉన్నారు. కానీ ప్రజలకి సన్నబియ్యం ఇవ్వాలి, ఈ నిర్ణయం తీసుకునే అధికారం ఉందా ఆయనకి? స్వేచ్ఛగా పనిచేస్తున్నటువంటిది పవన్ కళ్యాణ్. క్లియర్గా పవన్ కళ్యాణ్ తన శాఖల విషయంలో ఎక్కడ ఎవరేలు పెట్టనియట్లా. సివిల్ సప్లైస్ మినిస్టర్ చేస్తున్నారు కానీ మిగతా చోట్ల అడ్డాలు నడుస్తూనే ఉన్నాయి. అతను రేషన్ ఇదే మన దాన్ని ఏమంటారు, మన వరదలప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు, ఏదో ఇది పత్రాలు పంపించామని లెక్క చెప్పడం తప్పించేయలేదు. అదే ఎక్కడ ఎవరికి పెట్టారు? ఆ జనాలకు 300 మందికి అందలేదని మరి అప్పుడు ఎవరి తప్పు? కాబట్టి శాఖపరమైన నేను అనేది ఏంటంటే, నువ్వు నీ లోపం నాకెందుకండి, నాకు కావాల్సింది పబ్లిక్ అందటం. నాకు అందిన తర్వాత నాకు చేసిన గవర్నమెంట్కి చేతులు ఎత్తి పెక్కుతాం లేదా ఆశీర్వదిస్తా, ఇంతే కదా. వృద్ధులైతే ఆశీర్వదిస్తారు, పేద మావులోడు నాలాంటోడు అయితే దండం పెడతాం. లేదు అనుకోలేదు, ఇంకేముంది అక్కడ. ఇంకోటి తర్వాత అయిపోయాక పరిహారం ఇచ్చారు. దాంట్లో ఏం చేసాం? డిజాస్టర్ మేనేజ్మెంట్లో వాళ్ళ జీవితాలు ఏంటి? 4 రోజులు జరిగినాయి, పేపర్లో వార్తలు రాసాం. వాళ్ళు ఈ రోజున ఆ రోజున కోల్పోయిన డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు.